త్రేతాయుగంలో లంకాపురిని పాలిస్తున్న రావణుడు అపారమైన తపస్సుతో బ్రహ్మదేవుని నుండి వరాలను పొందిన తరువాత దేవతలు, ఋషులు, మానవులను కూడా తీవ్రంగా బాధించసాగాడు. అతని అహంకారం రోజురోజుకు పెరుగుతూ లోకాలన్నిటికీ భయంకరంగా మారింది. దీనితో బాధపడిన దేవతలు సమస్తంగా కలిసి శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లి రక్షణ కోరగా విష్ణువు వారికి ధైర్యమిచ్చి తాను భూమిపై మానవ రూపంలో అవతరించి రావణుణ్ణి సంహరిస్తానని హామీ ఇచ్చాడు. అదే సమయంలో అయోధ్యలో ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు దశరథుడు తనకు సంతానం లేకపోవటంతో లోలోపల చాలా దుఃఖంలో ఉండేవాడు. అప్పుడు మహర్షుల సూచన మేరకు పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించగా యాగాగ్నిలో నుండి దివ్యమైన పాయసం ప్రత్యక్షమై దానిని తన భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పంచి ఇచ్చాడు. ఆ దివ్యప్రసాదం ప్రభావంతో కొంతకాలానికే కౌసల్యదేవికి శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. అందరిలో శ్రీరాముడు విష్ణువు అవతారంగా పుట్టి లోకాల రక్షణ కోసం అవతరించిన మహావీరుడిగా వెలుగొందాడు.